కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లి మాదిగ కులస్తులకు సంబంధించిన విషయంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ ఈ నెల 30వ తేదీన స్వయంగా మీ యొక్క గ్రామానికి నేనే ఈ నెల 30వ తేదీన వచ్చి మీ యొక్క ఊరి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడంతో ఈ నెల 30వ తేదీన మాదిగ కులస్తులకు సంబంధించిన అందరూ టెంట్ వేసుకుని 5 గంటల వరకు చూడడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలైనా కూడా రాకపోవడంతో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ ఆధ్వర్యంలో పాదయాత్ర ద్వారా నర్సన్నపల్లి గ్రామం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర ద్వారా బయలుదేరడం జరిగింది. విషయం తెలుసుకున్నటువంటి రూరల్ సిఐ రామన్, ఎస్ఐ రంజిత్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ మార్గ మధ్యలో అక్కడికి చేరుకొని మాదిగ కులస్తులకు జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ కి ఆర్డీఓకి మీటింగ్ ఉండటం వల్ల రాలేకపోయానని మార్చి 1వ తేదీన నర్సన్నపల్లి గ్రామానికి వచ్చి అన్ని దేవతల ఆలయ ప్రవేశం నిర్వహిస్తానని చెప్పడం జరిగిందని చెప్పడంతో తిరిగి మళ్లీ గ్రామానికి వెళ్లడం జరిగిందని భీమ్ ఆర్మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఘట్టం రవి గ్రామానికి చెందిన ఏలూరి స్వామి తెలిపారు. ఒకవేళ మార్చి 1వ తేదీన మా గ్రామానికి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ రాకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కరెక్ట్ ఉంది అనిపించాలి, అనిపించకపోతే నేను అక్కడికి రావడం జరిగింది, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మేడం ఇట్లా మీరు ఆ రోజే మేము వెళ్దామని ఆ రోజు అనుకున్నాం మేము, కానీ సార్ ఏమన్నారంటే అట్లా పోవడం వద్దు, మేమే అధికారికంగా వస్తామని వెయిట్ చేసినాం. పొద్దున నేను ఆర్డీఓ సార్కి సార్ కూడా కాల్ చేయడం జరిగింది. సార్ రిసీవ్ చేయలేదు. కలెక్టర్ గారికి కూడా మాట్లాడినా, నేను దీన్ని ఏమంటారు కార్యక్రమంలో ఉన్నాను. సో అది అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ గారికి ఫోన్ కూడా చేసినా, నేను మధ్యాహ్నం వస్తామన్నారు. తర్వాత నేను 11 గంటలకు కూడా చేసినాను. 11 గంటలకు మీరే మాట్లాడు 11 గంటలకు చేసిన తర్వాత మీరు తమరు ఏమన్నారంటే నేను 2 గంటలకు వస్తామన్నారు. తర్వాత మీటింగ్ బిజీ ఉన్నారేమో, చెప్పి ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది కాబట్టి సో దాంట్లో అయిపోయిన తర్వాత 4 o'clock వస్తామన్నారు. సో అక్కడ మేము అన్ని కార్యక్రమాలు చేసుకుని ఇక్కడ అందరూ సంసిద్ధమైంది, మీరు వస్తారు కనీసం మా గౌరవాన్ని నిలబెడతారు అన్నటువంటి భావనతో మేము అక్కడ ఉన్నాం. సో మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. సుమారు నేను స్విచ్ ఆఫ్ అయింది. ఎప్పుడైతే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందో మాకు ఇక్కడ అధికారులు మా పైనటువంటి నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారేమన్న ఒక బాధతోని మేము శాంతియుతంగానే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్దామని చెప్పి మేము బయలుదేరడం జరిగింది. అప్పుడు కూడా ఇదే పరిస్థితి చేస్తే ఆ రోజు శ్రీకాంత్ సార్ ఉన్నటువంటి దేవునిపల్లి స్థానిక 8 సంవత్సరాల కింద పోతే మేము ఆ రోజు పోతే ఆయన కూడా సేమ్ ఇదే విధంగా ఊసులో పెట్టి మాట్లాడి పెద్ద మనుషులు పిలిచి అందరూ కలిసిపోండి అబ్బా, ఒక దగ్గర ఉండండి, మీరు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుకోండి అని చెప్పి సార్ మేము ఊర్లోకి పోయి మాట్లాడుకుంటాం, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుకుంటాం, తెలుసుకుంటాం అని చెప్పి వచ్చిన తర్వాత మంచి సేమ్ అదే రాము ఎవరు చెప్పుకోరని చెప్పి బ్యాండ్ తెచ్చుకున్నారు. మళ్ళీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, సార్ బ్యాండ్ కొట్టించుకుంటున్నారు, మమ్మల్ని తెలుసుకోలేదు, వాళ్ళకి ఏం చేస్తాం అట్లా నువ్వు వస్తా అంటున్నావు, వాళ్ళు వేరే దాన్ని కూడా తీసుకుంటున్నారు. మనోళ్ళు పోయి టెంపుల్ కట్టి పోయి మీరు ఎక్కడికి ఎందుకు వాడుకుంటారు? గవర్నమెంట్ టెంపుల్కి ఎట్లా దాని తర్వాత సెన్సస్ ట్రైనింగ్ అనేది సడన్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే ఆర్డీఓ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, జేసీ గారు, మేము అందరం అదే ట్రైనింగ్ ఉన్నారు. జస్ట్ 2 minutes బ్యాక్ క్లోజ్ అయింది ఆర్డీఓ సార్. ఓకే, సంతోషం మేడం, మాకు వస్తామంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. క్లోజ్ అయింది. అంటే మీరు ఇక్కడ నుంచే మిమ్మల్ని స్వాగతంగా తీసుకెళ్తున్నారు. ఈరోజు 4 గంటల వరకు
కంటిన్యూ అయిపోయింది. ఆర్టీఓ సార్ అందరూ వస్తారు, అడిషనల్ కలెక్టర్ గారు మాట్లాడతామన్నాడు. మాట్లాడి సారు నేను వాళ్ళంటారు కొత్త కొత్త చీరలు కట్టుకొని తిరుగుతున్నారు. గ్రామంకి వస్తాను అంటే మేము మాది నాకు టైం ఇవ్వండి. తక్కువ ఏమైనా అనుకో మంచి చీరలు కట్టుకుంటాం. నర్సన్నపల్లి గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకొని మా గుడికి సున్నం వేయకుండా మా కులాన్ని పక్కకు పెట్టి మాకు ఉన్నటువంటి సౌకర్యాలను ఒక్కొక్కటిగా కట్ చేస్తామని గ్రామ సర్పంచ్ గారు మరియు వివిధ రజక కులస్తులు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన సంభాషణ ఫోన్లో రికార్డు కావడం జరిగింది. అటు రికార్డు తీసుకొని మేము పోలీస్ స్టేషన్ దేవునిపల్లి పిఎస్కి పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా బుక్ చేయడం జరిగింది. 24వ తారీఖు నాడు మాకు కొన్ని దేవాలయాలకు ప్రవేశం జరగనివ్వడం లేదు, వాళ్ళు అడ్డుకుంటున్నారు. మేము మా వాళ్ళు ఎవరైనా పోతే వాళ్ళని మీరు ఎస్సీలు గుళ్ళకు వస్తారా అని చెప్పి దూరం పంపించారు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. అటు విషయమై 24వ తారీఖు నాడు మేము జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ అడిషనల్ కలెక్టర్ విక్టర్ సార్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ మేము ఈ రోజే దేవాలయాల ప్రవేశాలు చేస్తాము, మీరు రండి సార్ అంటే ఈ రోజు మీరు ఇప్పుడే వచ్చి దేవాలయాల ప్రవేశం చేస్తామని రమ్మంటే ఇప్పుడే రాము. 30వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు వస్తాము, మీరు కావాల్సినటువంటి కొబ్బరికాయలు దండలు అన్ని రెడీ చేసుకోండి, మేమే వచ్చి మా ద్వారా మా సహాయంతో మిమ్మల్ని ప్రతి గుడిలోకి ప్రవేశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు మేము ఉదయాన్నే 9 గంటల నుంచి మా యొక్క అంబేద్కర్ సంఘం కులస్తులం అందరం కూడా గ్రామంలో గాంధీ చౌక్ వద్ద ఒక టెంటు కుర్చీలు అంబేద్కర్ గారి యొక్క ఫోటో పెట్టుకుని ఆ అధికారుల కోసం వెయిట్ చేయడం జరిగింది. అయినప్పటికీ అధికారులందరూ డిటిఓ గారు ఆర్టీఓ గారు ఆర్ఐ గారు ఇద్దరు మాత్రమే మా గ్రామానికి రావడం జరిగింది. వాళ్ళు 11:30 నుంచి ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల వరకు వస్తున్నారు రావడం లేదు. పొద్దున్నే 11:30 గంటల వరకు వస్తారు అని చెప్పడం జరిగింది. 11:30 నుంచి ఇప్పటి వరకు 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నడుస్తుంది. సాయంత్రం 4 గంటలకు ఖచ్చితంగా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, స్థానిక పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఎస్ఐ గారు అందరు కూడా వస్తున్నారు. మీకు గుడి యొక్క ప్రవేశం అన్ని గుళ్ళకు సంబంధించిన ప్రవేశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా రాకుండా మా పట్ల నిర్లక్ష్యం వహిస్తూ మమ్మల్ని కుల వివక్ష చూపిస్తూ చివరికి జిల్లా కార్యాలయంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, స్థానిక పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి ఎస్ఐ గారు, మిగతా అధికారులందరూ కూడా మా పైన నిర్లక్ష్యం వహిస్తూ మాకు దేవాలయాల ప్రవేశం కల్పించకుండా ఇప్పటి వరకు సమయాన్ని గడిపి మాకు సమయాన్ని వృధా చేయడం జరిగింది. ఇప్పటికైనా 4 గంటలకైనా వస్తారా సార్ అని మేము అడిగితే ఇప్పటికి వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. ఆ ఫోన్లు కూడా లేపడం లేదు, కొందరు ఫోన్లు చేస్తే లేపడం లేదు. ఎంఆర్ఓ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా జరిగితే సరే మా వద్దకు కలెక్టర్ గారు రారేమో, మా బడుగు బలహీన వర్గాలకు మేము దళితులము, మేము అస్పృశ్యులము, అంటరాని వాళ్ళమని చెప్పి ప్రభుత్వం కూడా మమ్మల్ని చూస్తుందేమో అని చెప్పి మేమే రోడ్డు పైన పాదయాత్రగా కలెక్టర్ గారి ఆఫీస్కి పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. మా బాధని మళ్లీ కలెక్టర్ గారు ముందుకు పోయి ఆయన ముందే విన్నవించుకుంటామని చెప్పి మా గ్రామం యొక్క కులస్తులందరం ఈ రోడ్డు బాట పట్టడం జరిగింది. పాదయాత్రగా కలెక్టర్ గారి ఆఫీస్కు బయలుదేరడం జరిగింది. మేము న్యాయం జరిగే వరకు కలెక్టర్ గారి ఆఫీస్ ముందే కూర్చొని ఆయన వచ్చి మాకు దేవాలయాల ప్రవేశాలు కల్పించే వరకు మేము ఆయనకు మా విన్నపం తెలియజేస్తూనే ఉంటాం అని తెలియజేస్తున్నాం. కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్కు దగ్గర ఉన్నటువంటి నర్సంపల్లి గ్రామంలో మొన్న జరుగుతున్నటువంటి కుల వివక్ష, దాంట్లో భాగంగానే 24వ తారీఖు నాడు భీమార్మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో మేము గ్రామస్తులతో కలిపి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన సంబంధిత అధికారులకు ఆదేశం ఇస్తూ మరి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన
ఆలయంలోకి అధికారికంగా తీసుకువస్తా, నేనే తీసుకొని వెళ్తాను, అధికారికంగా తీసుకొని వెళ్తాను. మరి 30వ తారీఖు నాడు సంబంధిత అధికారులకు ఆదేశం ఇస్తూ నేను గ్రామానికి వస్తానని చెప్పడం జరిగింది. మరి ప్రొద్దున కూడా నేను ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, మరి అందరికీ ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తా ఉన్నా. మరి ఎవరు కూడా కాల్ రిసీవ్ చేయలేదు. ఎంఆర్ఓ గారి ఫోను మధ్యాహ్నం వరకు రింగ్ అయింది. మధ్యాహ్నం నుంచి ఎంఆర్ఓ గారి ఫోను స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది మధ్యాహ్నం కూడా ప్రొద్దున 11 గంటలకు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మరి 2 గంటలకల్లా మేము కార్యక్రమం ముగించుకొని వస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా మళ్ళీ మధ్యాహ్నం కూడా నేను ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే 4 గంటలకు వస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ 4 గంటల క్రమంలో ఎంఆర్ఓ గారి ఫోను స్విచ్ ఆఫ్ రావడం చాలా బాధాకరం. మరి దాంట్లో భాగంగానే అధికారులు మొద్దు నిద్ర వీడాలి అని చెప్తూ మేము ఇక్కడ నుంచి గ్రామం నుంచి కలెక్టర్ ఆఫీస్కు మేము శాంతియుతంగానే పోయి మా వినతిని కలెక్టర్ గారికి చెప్తామన్న బాధతో మేము పాదయాత్ర చేయడం జరిగింది. అధికారులు గ్రామానికి వస్తామని చెప్పడంతో మేము ఉదయం నుంచి కూడా అక్కడ స్టేజీలు కానీ అన్ని సిద్ధం చేసుకొని అధికారుల కోసం కూర్చోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా రాకపోవడంతో మేమే అధికారుల దగ్గరికి బయలుదేరడం జరిగింది. ఇవాళ కలవకపోయినా రేపు ఆయన కలిసేంత వరదాకా కూడా నేను అక్కడే ఉండాలని బయలుదేరుతాము.